హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మసాలా వంకాయ కూర చేద్దాం అనుకుంటున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు పల్లీలు, తెల్ల నువ్వులు, పట్టా మొగ్గ, తెల్లగడ్డలని. ఇవి నాకైతే పల్లీలు సగం వేగున్నాయి, లైట్గా కొంచెం వేయించుకుందాం అనుకుంటున్నాను. ఇవేంటంటే ఈ తెల్లగడ్డలు పక్కన పెట్టేసి రిమైనింగ్ అన్నీ వేయించేసుకోవాలండి. ఇవన్నీ ఫస్ట్ కడాయి పెట్టేసి ఫస్ట్ వీటిని దోరగా వేయించుకోవాలి. మీకు మామూలుగా ఏంటంటే నాకు పల్లీలు సగం వేగున్నాయి కాబట్టి పక్కన పెట్టేస్తున్నాను. అందువల్ల ఏంటంటే మొత్తం ఒకేసారి పోస్తున్నాను. మీరైతే ఫస్ట్ టైం పల్లీలు వేయించే పని అయితే ఫస్ట్ పల్లీలు వేసుకొని కొంచెం వేగిన తర్వాత ఇవన్నీ రిమైనింగ్ వేసుకొని, నాకు పల్లీలు అయితే కొంచెం వేగి ఉన్నాయి, బాగా వేగున్నాయండి. అందువల్ల ఏంటంటే జస్ట్ కొంచెం లైట్గా వేడి చేస్తే చాలు అనుకుంటున్నాను. ఇవన్నీ మొత్తం వేసేస్తున్నాను. ఇవన్నీ వేసి దోరగా వేయించుకుంటున్నాను. ఫస్ట్ ఇంతలోకి మనకు కావాల్సింది లేత వంకాయలండి. వంకాయలు తీసి పెట్టుకోవాలి. పసుపు, కారం, ఉప్పు, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రిమైనింగ్. చింతపండు పులుసు అవసరం లేదండి. మనకి ఏంటంటే మసాలా వంకాయకి చింతపండు అవసరం లేదు. అది గుత్తి వంకాయకి అయితే ఖచ్చితంగా చింతపండు కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత మనం మిక్సీకి వేసేసుకొని నీట్గా పౌడర్ లాగా, అంటే మరీ పౌడర్ లాగా అంటే కొంచెం వెట్ ఉండి వస్తాయండి, కొంచెం తడిగా ఉండి వస్తాయి. అంటే తెల్లగడ్డలు వేస్తాం కాబట్టి కొంచెం తడిగా ఉండి వస్తాయండి. ఇదన్నీ పౌడర్ చేసి పక్కన పెట్టేసుకున్నాం. అంతలోకి నెక్స్ట్ వచ్చేసి నేను ఇప్పుడు ఇవన్నీ మిక్సీ పట్టేసిన తర్వాత రిమైనింగ్ ఏంటంటే దీంట్లోకి మనకి ఎర్రగడ్డ, టమోటా కావాలి. అవన్నీ నేను కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇవైతే మిక్సీ పెట్టేస్తున్నాను. ఫస్ట్ మిక్సీ పట్టేసి పౌడర్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇవన్నీ పౌడర్ అయిపోవాలి. నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కడ చాలా టేస్టీగా ఉంటుందండి. మిక్సీలోనే పౌడర్లో వేస్తున్నాం కదా, దాంట్లో ఉప్పు, కారం, పసుపు. ఉప్పు కొంచెం క్వాంటిటీ తక్కువ వేస్తున్నాను, ఎందుకంటే మనకి వంకాయలోకి ఇంకేస్ కర్రీలోకి తక్కువైతే వేసుకోవచ్చు. అందుకని పసుపు పావు టీ స్పూన్, 2 స్పూన్లు వచ్చి కారం దీంట్లో యాడ్ చేసేసి నీట్గా మిక్సీకి వేస్తున్నాను. ఏం లేదండి, ఇప్పుడు మనకి ఈ మామూలుగా అయితే ఉప్పు, కారం, పసుపు ఏంటంటే కర్రీలో వేసుకుంటున్నాం. దీంట్లో మిక్సీ వేస్తే ఏంటంటే నీట్గా అవన్నీ పప్పులకి అన్నింటికి కారం, ఉప్పు బాగా పడతాయి. టేస్ట్ కూడా బాగుంటుందండి, ఫ్లేవర్ కూడా బాగుంటుంది. అందుకోసమని దీనికి రుచికి సరిపడినట్టు కారం, ఉప్పు, పసుపు వేసేసి మిక్సీ పట్టేస్తాను. దీనికి 4 టమాటాలు, 2 ఎర్రగడ్డలు అయితే తీసుకోవాలి. ఈ టమాటాలు చూసినా ఎర్రగా ఉన్నాయి. ఇవి నీట్గా తీసుకొని వీటిని కట్ చేసి పెట్టుకోవాలి, సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు అంతా కళాయి పెట్టేస్తున్నాను. కళాయి పెట్టేసి దాంట్లోకి చూసినాక ఈ కళాయిలో కొంచెం మందంగా ఉండే కళాయి పెట్టండి. దీనికి ఫస్ట్ చూసినా ఈ టమాటాలన్నీ నీట్గా కట్ చేసి పెట్టుకున్నాను. దీంట్లో మనకేంటంటే కొంచెం ఆయిల్, ఒక 50 గ్రాములు ఆయిల్ వేసుకొని నీట్గా దాన్ని పోపు పెట్టుకోవాలండి. వంకాయలు చూపిస్తా చూడండి ఎంత లేతగా ఉన్నాయో, చాలా లేతగా ఉన్నాయండి. చూడండి, ఒత్తితే కొంచెం కలర్ చేంజ్ అయ్యేటట్టున్నాయి, అంత లేతగా ఉన్నాయి వంకాయలు అయితే. ఇప్పుడు వీటిలోకి ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ వేసుకున్న తర్వాత దీంట్లో పోపు గింజలు మనకి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు యాడ్ చేసుకోవచ్చండి. అట్లాగే మనకి ఉంటే ఒక 2 ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసుకోండి. ఎందుకంటే పోపులోకి ఎండుమిరపకాయలు వేయడం వల్ల మనం ఎప్పుడైనా కర్రీలో ఎండుమిరపకాయ పడినప్పుడు దాన్ని అట్లా పిండినప్పుడు ఆ ఎండుమిరపకాయలు వచ్చే నూనె అయితే చాలా టేస్టీగా ఉంటుంది. అందుకోసమని పోపులోకి ఎండుమిరపకాయలు 2 వేసుకున్నాము. ఇప్పుడైతే చూస్తున్నా కదా, నాకైతే ఆయిల్ అయితే బాగా హీట్ అయింది. దీంట్లోకి నేను కొంచెం ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, రిమైనింగ్ మనకి ఏంటంటే కట్ చేసి పెట్టుకున్నాం కదండి. ఫస్ట్ నాకైతే ఆయిల్ కొంచెం తక్కువైంది, అందుకని ఆయిల్ వేస్తున్నాను, ఆవాలు వేసేస్తున్నాను. నెక్స్ట్ జీలకర్ర, నేను టమాటా, ఎర్రగడ్డ కూడా కట్ చేసి పెట్టుకున్నాను కాబట్టి అవన్నీ యాడ్ చేసి ఇవి నీట్గా మనకి కుక్ అవ్వాలండి. ఎలా అంటే చాలా స్మూత్గా గ్రేవీ వచ్చేటట్టు కుక్ అవ్వాలి. టమాటా, ఎర్రగడ్డలు అయితే చూసాక ఆవాలు అయితే వేసేసాను. ఆవాలు వేసిన తర్వాత దీంట్లో కరివేపాకు కొంచెం యాడ్ చేస్తున్నాను. టమాటా, ఎర్రగడ్డ యాడ్ చేసి నెక్స్ట్ వచ్చి మనకి నీట్గా ఈ కర్రీ మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి. కానీ ఒకటి దీంట్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే మనకి ఉదయం చేస్తే సాయంత్రంలోకి తినేసేయాలండి. మళ్ళీ నైట్కి తినాలి అనుకుంటే అది ఉండదండి. ఎందుకంటే మనకి దీంట్లో పల్లీలు వేస్తున్నాం కాబట్టి నైట్కి ఉండదు. అందువల్ల ఏంటంటే సాయంత్రం దాకా, ఈవినింగ్ 7 దాకా అయితే బాగుంటుంది, రిమైనింగ్ అయితే బాగుండదు. అదైతే కానీ తిన్నంతసేపు మాత్రం చాలా బాగుంటుందండి కూర మాత్రం. మనం దీనికి వంకలు పెట్టే వాళ్ళే ఉండరు, అంత టేస్టీగా ఉంటుంది. గుత్తి వంకాయ కన్నా కూర కన్నా ఇది బాగుంటుంది. 2 రెమ్మలు అయితే కరివేపాకు యాడ్ చేశాను కదా. ఇప్పుడు టమాటా, ఎర్రగడ్డలు చెప్పాను కదా, నేను అన్నీ యాడ్ చేస్తాను. దీనిలోకి ఉప్పు ఏమి వేయొద్దండి, ఎందుకంటే మనం ఆల్రెడీ ఉప్పు వేసేసుకున్నాము, మిక్సీలో వేసేసుకున్నాం కాబట్టి ఉప్పు ఏమి యాడ్ చేయొద్దు. వీటిని నీట్గా కలిపెట్టుకుంటా. ఇప్పుడు మనకి వంకాయలు ఎలా కోసుకోవాలో ప్రాసెస్ మీకు చూపిస్తాను. వంకాయలు కోసేటప్పుడు తొడియాలు అయితే తీసేస్తారు కదండి. మనకి ఇప్పుడు సన్నగా కట్ చేసుకోవాలంటే మనకి తీగూరుకుంటాయి కదండి, ఆ విధంగా వంకాయలు నీట్గా కట్ చేసుకోవాలి. ఇంట్లోకి నాకు ఇదైతే ఉడుకుతా ఉంది. ఒక పక్క వంకాయలు కట్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాను. నేనేంటంటే ఒక కర్రీ వండేటప్పుడే అన్నీ కట్ చేసుకుంటాను, ముందుగా కట్ చేసి పెట్టుకొని తర్వాత వండుకొని చేయండి. ఎందుకంటే ఇన్ కేస్ మాడిపోతుందంటే స్లో ఫ్లేమ్లో పెట్టేసి ఇలా చేసుకుంటాను.
ఫాస్ట్గా అయిపోద్దట, టైము తెలియకుండా అయిపోద్ది. చూసినా కదా ఇప్పుడైతే ఇదైతే నాకు సగం కుక్ అయిపోయింది. దీంట్లోకి వంకాయలు అయితే రెడీ చేసుకుందామని నీట్గా వంకాయలు 2-3 సార్లు కడిగి పెట్టుకుంటానండి. లేత వంకాయలు చూపిస్తాను, ఎలా ఉందని చూపిస్తాను. వంకాయలు కట్ చేసి చూపిస్తాను ఎలా కట్ చేయాలనేది. చూసినా కదా ఈ వంకాయలు నీట్గా కట్ చేసేసుకున్నాను, కడిగి పెట్టేసుకుంటాను. కడిగి పెట్టేసుకున్న తర్వాత వీటిని ఏం చేస్తానంటే నీట్గా సన్నగా మనకి తీగూర చేస్తాం కదా ఆ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ పొడి చూసినా కదా నేను చెప్పాను కదా ఇందాక, నువ్వులు, పల్లీలు, తెల్లగడ్డ, పట్ట మొక్క వేసిన పొడి అండి ఇది. ఈ పొడి అయింది నీట్గా ఇట్లా పెట్టేసుకున్న తర్వాత దీంట్లోకి వంకాయలు కట్ చేసి పెట్టిన వంకాయలు ఎట్లా పెట్టుకోవాలి అనేది చూపిస్తాను. వంకాయల్లోకి ఏమి దీన్ని స్టఫ్ చేయొద్దండి. దీంట్లో కొంచెం ధనియాల పొడి ఉంటే వేసుకోండి, లేదు ధనియాలు ముందుగా ఉంటే ధనియాలు దాంట్లో యాడ్ చేసుకొని సరిపోతుంది. ఇప్పుడైతే ఈ వంకాయలని మనం నీట్గా కట్ చేసుకున్నాం, అంటే పొడవుగా కట్ చేసుకోవాలి. అడ్డం కట్ చేస్తాం కదండి, అలా కట్ చేయకుండా సన్నగా పొడవుగా కట్ చేసేసుకోవాలి. వంకాయలు కట్ చేసుకొని ఇప్పుడు మనకి టమాటా ఎర్రగడ్డ ఉడుకుతుంది కదా దాంట్లో వేసేసుకుందాం. ఈ పొడి అయితే నీట్గా ఉండలు లేకుండా నీట్గా అంటే ఉండలు లేకుండా నీట్గా పౌడర్లా పెట్టుకోవాలి. పక్కన పెట్టేస్తున్నాను ఇది. ఇప్పుడు వంకాయలు ఎలా కట్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. ఇప్పుడు సన్నగా దానిపైన తొడిని తీసేసి నీట్గా సన్నగా పొడవుగా కట్ చేసేసుకున్నాం. ఈ కట్ చేసిన వంకాయలని కొంచెం మనకేంటంటే దీంట్లో ఉప్పు కారం వేయలేదు కదండి, అందుకోసం టమాటాలో కొంచెం మనం ఏంటంటే ఉప్పు నీటిలో ఊరేసుకోవచ్చు టైం ఉంటే మనకి, లేదు అప్పటికప్పటికి అయిపోతుంది అనుకున్నప్పుడు దీన్ని చూసిన ఈ విధంగా నేను సన్నగా కట్ చేసి పెడుతున్నాను. ఎందుకంటే మసాలా వంకాయ కంటే ఇలా పొడవుగానే ఉండాలి, అందుకోసం అని చెప్తున్నాను. మీరు లేదు మాకు గుత్తొంకాయలాగా కావాలనుకుంటే గుత్తొంకాయ కంటే మరి దీంట్లో కొంచెం పచ్చెనపప్పు రిమైనింగ్ వేరే ఉంటాయండి. దీనికి మాత్రం అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. ఇట్లా సన్నగా కట్ చేసుకొని చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఈ వంకాయలన్నీ దాంట్లో యాడ్ చేసేస్తాము, దాంట్లోకి ఈ పౌడర్ వేసేస్తాము. అప్పుడు మనకైనా స్లో ఫ్లేమ్లో పెట్టేసి సరిపోతుంది. ఇవి చూసినా కదా ఈ వంకాయలు అయితే సన్నగా కట్ చేసుకున్న తర్వాత, లేదు మనకి సన్నగా వద్దు కొంచెం లావుగా అంటే చాలా టైం పట్టుద్ది అండి. లావుగా ఉడికినప్పుడు ఉడకడానికి టైం పట్టుద్ది. అందుకని ఇప్పుడు చూసినాక ఇవైతే నాకు బాగా చూడండి ఎలా ఉంది ఉడికిందో. ఈ విధంగా అయితే బాగా వచ్చింది, గ్రేవీ లాగా వచ్చింది. దీంట్లోకి వంకాయలు అయితే యాడ్ చేసేద్దాం, కట్ చేసుకున్న వంకాయలన్నీ యాడ్ చేద్దాం. నేనైతే ఉప్పు నీటిలో నానబెడతానండి వంకాయలని, ఎందుకంటే నల్లగా కాకుండా కర్ణ ఎక్కకుండా ఉంటాయి, అందుకోసం ఉప్పు నీటిలో నానబెడతాను వంకాయలు కోసిన వెంటనే. ఇవన్నీ యాడ్ చేసుకుంటున్నాను. వంకాయలు యాడ్ చేసేసి మనకి ఒక పావు లీటర్ వాటర్ అయితే యాడ్ చేస్తాను. పావు లీటర్ వాటర్ యాడ్ చేసిన తర్వాత దీంట్లోకి మనం పొడి చేసి పెట్టుకున్నాం అండి, ఆ పొడిని మనకి ముద్దలుగా లేకుండా పొడి నీట్గా చల్లుకోవాలండి. చూసినా కదా ఈ పొడిని నేను నీట్గా తీసిపెట్టినాను. దీన్ని వేసేసుకొని ఒక 2 మినిట్స్ అట్లా ఉడికిన తర్వాత దీంట్లోకి వాటర్ యాడ్ చేసేసుకున్నాను. ఎందుకంటే వాటర్ ముందే యాడ్ చేయలేదంటే వీటికి ఉప్పు కారం బాగా పట్టుద్దండి, అందుకని మనకి ఏంటంటే వంకాయలు కర్రెక్కుతాయి, అందుకోసమని వేసేసాను. వేసేసిన తర్వాత దీన్ని 2 నిమిషాలు ఉడకనిస్తే ఇది బాగా ఆయిల్లోనే కుక్ అవుద్ది. ఆయిల్ కుక్ అవ్వగానే దీంట్లోకి ఒక పావు లీటర్ వాటర్ కానీ యాడ్ చేసుకుంటే మనకి ఇది పావు లీటర్ అని చెప్పనండి, ఎందుకంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని, ఎందుకంటే ఇవి మనకి తొందరగా ఉడుకుతాయి, సన్నగా కట్ చేస్తున్నాం కాబట్టి మనకి గ్రేవీ కూడా బాగుంటుంది, స్ట్రక్చర్ బాగా వస్తుంది. అందువల్ల ఇప్పుడు ఏంటంటే చూసినాక ఈ విధంగా ఉడికిన తర్వాత మనకి మూత పెట్టేసుకున్నాం. చూసినాక కలిపెట్టేసాను, వాటర్ వేసేసాను. వాటర్ వేసేసిన తర్వాత దీన్ని ఒక మూత పెట్టేసి ఒక 10 to 15 మినిట్స్ అయితే నేను వదిలేస్తాను. 10 to 15 మినిట్స్ వదిలేస్తే దీనికి మాత్రం చాలా బాగా పట్టుద్దండి. ఇదైతే మూత పెట్టేసి ఒక 10 to 15 మినిట్స్ అయితే వదిలేస్తున్నాను. చూస్తున్నా కదా కర్రీ చూసేదానికి ఎలా ఉంటుందంటే చాలా బాగుంటుంది. మసాలా అంటారు కానీ చాలా బాగుంటుందండి కర్రీ మాత్రం. మీకు ఎవరికైనా కానీ ఈ కర్రీ నచ్చకపోతే కామెంట్ చేయండి, ఎందుకంటే ఇది మీరు చేసుకొని ట్రై చేయండి, ఇంకొకసారి మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. క్యాటరింగ్లో హోటల్స్లో కూడా మనకి మామూలుగా అంటే గుత్తొంకాయ అంటే ఎక్కడైనా దొరకదు, ఈ మసాలా వంకాయకి క్యాటరింగ్లో అంటారు కదా, ఆ క్యాటరింగ్లో కానీ ఇది చాలా హెల్త్కి మంచిది. ఎందుకంటే తెల్ల నువ్వుల్లో హై ప్రోటీన్ ఉంటుంది, ప్లస్ ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. తెల్ల నువ్వులు ప్లస్ గ్రౌండ్ నట్స్ కాబట్టి చాలా బాగుంటుంది, పిల్లలకి హెల్త్కి మంచిది. వంకాయలు కూడా టేస్ట్ బాగుంటుంది కాబట్టి అందుకోసం మీకు ఇది ఒక కొత్తగా వంటకంలా ఉంటుంది, ట్రై చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే దీనికి మూత పెట్టేస్తాను ఒక 10 to 15 మినిట్స్ అయితే. 10 to 15 మినిట్స్ చాలండి, ఎందుకంటే దీనికి ఎక్కువసేపు అవసరం లేదు. నాకైతే కొంచెం ఉప్పు తక్కువ అనిపించింది, నేనైతే కొంచెం ఉప్పు కారం తక్కువ అనిపించింది, దాంట్లో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు యాడ్ చేసిన తర్వాత దీనికి మూత పెట్టేసుకుంటే మనకి నీట్గా కుక్ అవుద్ది. దాంట్లోకి మన కొత్తిమీర కొంచెం గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. దీంట్లో వాటర్ అనేది ఉండకూడదండి. ఈ వాటర్ అన్నీ మనకి కంప్లీట్గా స్ట్రక్చర్ ఏంటంటే మనకి గుత్తి వంకాయ కర్రీకి వస్తుంది కదండి, ఆ స్ట్రక్చర్ వచ్చేదాకా దీన్ని ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు చూస్తున్నాను నేను ఒక 10 మినిట్స్ పెట్టేశాను. ఇంకా దీనికి కొంచెం చిక్కబడాలి కర్రీ, చూస్తున్నా కదా కొంచెం పలసగా ఉంది. ఇంకా ఒక 5 మినిట్స్ అయితే ఉడకబెడతాను. హైలో అయితే పెట్టనండి, ఎందుకంటే వంకాయలు సరిగ్గా ఉడకవు, మనకి కింద అడుగంటుకుంటుంది కాబట్టి అందుకని హైలో అయితే పెట్టను. చూస్తున్నా కదా పైన లేయర్గా రాలేదండి, ఆయిల్ అనేది లేయర్గా రాలేదు.
లేయర్ అనేది వస్తే చాలా బాగా వస్తుంది. దీని కర్రీకి అయితే స్ట్రక్చర్ బాగా వస్తుంది. ఈ విధంగా దీన్ని నీట్గా కుక్ అవుతుంది కాబట్టి ఇంకో 10 మినిట్స్ దీనికి మూత పెట్టేసి వదిలేస్తున్నాను. చూసినా కదా ఇప్పుడైతే నాకు ఫైనల్గా అయితే ఉడికిపోయినట్టుంది. చూసినా కదా స్ట్రక్చర్ బాగా వస్తుంది. మనకి చూడండి గట్టిగా వచ్చేసింది. కర్రీ కూడా ఉడికిపోయిందండి. నాకు బాగా కింద అడుగంటున్నట్టు అనిపించింది, కానీ అడుగంటలేదు. బాగుంది. చూసేదానికి కూడా టేస్ట్ మాత్రం స్మెల్ కానీ సూపర్ అండి. మీకు ఎవరికైనా వంకాయ కూర నచ్చలేదు అన్నప్పుడు, మీకు వంకాయలు చేయడం రాదు, నచ్చదు అన్నప్పుడు ఒక్కసారి ఇలా కర్రీ ట్రై చేసి పెట్టండి. దీన్ని సైడ్ డిష్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. లేదంటే మనకి డైరెక్ట్గా రైస్లోకైనా తీసుకోవచ్చు. డైరెక్ట్ రైస్లో తీసుకున్నా బాగుంటుంది. సైడ్ డిష్గా తీసుకున్న రసము పప్పుచారులోకైనా తీసుకున్నా బాగుంటుంది. చాలా బాగుంటుంది. అందుకని చెప్తున్నాను. మీరు ట్రై చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఫైనల్గా నేనైతే కొత్తిమీర వేసి గార్నిష్ చేస్తాను. దీన్ని సర్వింగ్ బౌల్లోకి మార్చేస్తానండి తర్వాత. ఎందుకంటే ఎప్పుడు కూడా చేసిన కంటైనర్లోనే వండిస్తే అది మనకు స్లో పాయిజన్ కిందకు వస్తుంది. ఫాస్ట్గా కూడా మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకోసం అయితే చేసిన దాంట్లో ఎప్పుడూ కర్రీస్ ఉండొచ్చు స్టీల్ పాత్రలకి కన్వర్ట్ చేసుకొని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే.